హాయగా చల్లగా. మరణ మృదంగం చిత్రంలో కరిగిపోయాను కర్పూర వీణల అనే పాట. సాంగ్ ఇది ఎందుకంటే చాలా ఇష్టం. ఎందుకంటే చరణంలో 2 వాక్యాలు స్వరపరిచిన విధానం నాకైతే అసలు ఏం అర్థం కాదు. ఎలా స్వరపరిచారు రాజాగారని అని ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఎప్పుడు విన్నా అది నాకు కొత్తగా తాజాగానే ఉంటుంది ఆ పాట. ఆ పాటను నేను పాడమని ఎవరిని అడుగుతున్నానంటే గీతాంజలి. లేడీస్ అండ్ జెంట్మెన్, గీతాంజలి. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. కలిసిపోయాక ఈ 2 కన్నులా. మనసు పడిన కథ తెలుసుగా, ప్రేమిస్తున్నా తొలిగా, పడుచు తపనలిది తెలుసుగా, మన్నిస్తున్నా చెలిగా. ఏ ఆశలో ఒకే ధ్యాసగా, ఏ ఊసులో ఇలా బాసగా, అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా. కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా, జతలు కలిసి మనముంటగా ఏమైనా సరిదరిసా. ఏ కోరిక శృతి మించగా, ఈ ప్రేమలో ఇలా ఉంచగా, అధరాలందుకో అందాలలో నీ ప్రేమ లేఖలే లిఖించగా. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాను నీ వంశధారలా. నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. కలిసిపోయాను నీ వంశధారలా. పాట ఫస్ట్ లైన్ అంటే కరిగిపోయాను కర్పూర వీణల. అంటే బీజిఎం కర్పూర వీణలా కరిగిపోయింది అక్కడ. అంతమించినది ఆ లిరిక్కి వాళ్ళు జస్టిస్ చేశారు ఏం చంద్రబోస్ గారు. అందులో లిరిక్ న్యాయం చేసి
కర్పూర వీణలాగా కరిగించేశారు, అంతే కదండి కృష్ణ గారు? ఏముంది, నెక్స్ట్ టైం నుంచి మీరు ముఖ్యంగా ఇళయరాజా గారి సాంగ్స్ గుర్తుపెట్టుకోండి. అవన్నీ బీజిఎంలు అన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి. అవన్నీ పాట ఎంత పాపులర్గా ఉంటాయో బీజిఎమ్స్ అంతే పాపులర్, కాబట్టి వాటిని మీరు ఉద్ధరించండి చక్కగా వాయించి. ఇది చంద్రబోస్ గారికి చాలా ఫేవరెట్ సాంగ్ కాబట్టి ఆ 16 బార్లు మనం ఎలా ఎడిట్ చేసామో అది మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఆ బ్యాక్గ్రౌండ్ మీరు ప్లే చేయాల్సిందిగా నా కోరిక. ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాను నీ వంశధారలా. Fantastic. What a legendary team, I say. అది ఎడిట్ చేశారు కానీ మెమరీ నుంచి ఎడిట్ చేయలేదు. సునీత మేడం, గీతాంజలి ఎంత బాగా పాడావో నాన్న, నీ గొంతు ఎంత బాగుందో. అండ్ ఆ బ్రెత్ కంట్రోల్, ఆ 2 lines నువ్వు పాడేస్తున్నావు ఈజీగా, సునాయాసంగా. అసలు మధ్యలో నువ్వు ఆ బ్రీదింగ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. చంద్రబోస్ గారు, యూ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ టేస్ట్ సార్. మీకు ఇష్టమైన పాటలు, మాకు కూడా అత్యంత ఇష్టమైన పాటలు ఇవాళ వినబోతున్నాము అన్న ఎక్సైట్మెంట్లో ఈ పాట తను స్టార్ట్ చేసింది. ఫెంటాస్టిక్గా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా కష్టం. తనని తనని తన తనన, ఇంత కష్టమైన పాట ఈ జనరేషన్ అమ్మాయి అసలు ఇప్పటి వరకు వినని పాటని తీసుకొని, అందున ఇళయరాజా గారి వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపోజిషన్స్, వేటూరు గారి వన్ ఆఫ్ ది బెస్ట్ లిరిక్స్ని, బాలు గారు సుశీల గారి ఆ పాటని, అమ్మో చెప్పుకుంటూ పోతే అసలు అన్ని అద్భుతాలని ఒక అమ్మాయి తీసుకొచ్చి ఒక డ్యూయట్ని సోలోగా ప్రజెంట్ చేయడం అనేది ఈ జనరేషన్ అమ్మాయి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. గీతాంజలి, ఎస్ సార్. చాలా ముద్దుగా పాడావమ్మా. ముఖ్యంగా వంశధారల అన్నప్పుడు చాలా మధురంగా వినబడింది నీ గాత్రంలో. చాలా చక్కగా పాడావు. కాకతాళీయం కాకపోవచ్చు, బట్ లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా నువ్వు ఇళయరాజా గారి పాటే పాడినట్టు నాకు గుర్తు. కరెక్టేనా? ఇది డ్యూయెట్ ఇది? డుయెట్ సాంగ్ సార్. ఇద్దరు చేయాల్సిన పని ఒక్కటి చేసావు నువ్వు. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సొంత గారు, కిరణ్ గారు ఎంత చక్కగా మెచ్చుకున్నారు. మంచి పాట, బాగా పాడావు. నాకు కూడా చాలా నచ్చింది. ముఖ్యంగా నాకు ఇప్పుడు అసలు మతులు చెడి జంట కానీ రెండో చరణంలో అన్నావు. సో నాకు బాగా నచ్చిన పంక్తులు అవి. అది మొదటి చరణంలో నాకు అంతగా అందంగా అనిపించలేదు. మనసు పడిన కథ తెలుసుగా ఇంకా అందంగా పాడాలి. రెండో చరణంలో బాగా పాడావు. అట్లాగే పాట అంతా బాగున్నా కూడా నీ గుట్టు జారిపోతున్న అక్కడ ఆ జారిపోయే స్థానం దగ్గర ఇంకా అందంగా రావాలి. అక్కడ ఒక చోట కొంచెం లోపం అనిపించింది. పాట అంతా బాగా పాడావు. ముఖ్యంగా ఇందులో నాకు బాగా నచ్చిన అంశాలు ఏంటంటే, ఇళయరాజా గారి స్వర రచనలో సుశీలమ్మ గారు చాలా తక్కువ పాటలు పాడారు. కళ్యాణిజం కావచ్చు, వటపత్ర సాయికి, ఇంకా ఆడ జన్మకు, కర్పూర బొమ్మవు నువ్వు అనే పాట. అందులో ఈ పాట ఒక చాలా అరుదైన పాట. ఇది ఆవిడ పాడిన పాట కాబట్టి నాకు అరుదుగా అనిపించింది. అట్లాగే పల్లవిలో వేటూరుగా రాసిన విధానం ఏంటంటే, మామూలుగా పల్లవిలోని మొదటి పదాల్లో చాలామంది రచయితలు ఏం చేస్తారంటే సంబోధనలు, ప్రియా కానీ, ప్రియతమ అని, చెలి అని, బాబా అని, మామ అని, లేదంటే నా పేర్లు, చెట్టు పుట్ట పువ్వు పేర్లతో రాజు రాణి, ఇలా రకరకాల నామవాచకాలు కానీ సంబోధనలు కానీ ఉపయోగిస్తారు. కానీ ఇందులో చాలా అరుదుగా క్రియను ఉపయోగించారు. కరిగిపోయాను అన్నారు. అది నాకెందుకో చాలా కొత్తగా అనిపిస్తుంది. కరిగిపోయానుతో పాట ప్రారంభించడం, అలాంటి బాణీలో ఆ మాట రాయడం ఎందుకో నాకు చాలా విచిత్రంగా అనిపించేది. అప్పుడు తలుచుకుంటే అన్ని పాటలు చూస్తూ ఈ పాట వినేసరికి ఇదేంటి కొత్తగా ఇలా ఉంది, ఇలా పాట ప్రారంభమైంది ఈ మాటతోని నాకు చాలా గమ్మత్తుగా అనిపించేది.
అందువల్ల ఈ పాట ఇలాంటి పాటలు నాకు చాలా నచ్చినాయి అనమాట. ఈ పాటలో అదొకటి. తర్వాత నువ్వు మిగతా అంతా బాగా పాడావు, కానీ నేను చెప్పిన 2 అంశాల్లో నువ్వు ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మొత్తం మార్కులు పడి ఉండేవి నావి. థ్యాంక్ యూ సార్. ఏ ఊరు నీది? హైదరాబాద్ సార్. మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? మమ్మీ డాడీ అన్న. మమ్మీ డాడీ అన్న వచ్చారా? అన్న రాలేదు, మమ్మీ డాడీ వచ్చారు. మమ్మీ డాడీ వచ్చారా? మమ్మీ డాడీ హాయ్ మమ్మీ డాడీ రండి ఒకసారి మీరు స్టేజ్కి రండి. హాయ్ డాడీ. హాయ్ మమ్మీ. బాగున్నారా? బాగున్నాను సార్. చిన్నప్పుడు ఇంత అల్లరి చేసేదా? అల్లరి చేస్తుంది సార్. అల్లరి చేసింది. అల్లరి చేస్తుంది. ఓకే. అన్నయ్య నీకు అన్నయ్య కదా? అన్నయ్య కన్నా ఎక్కువ అల్లరి చేస్తుందా? అన్నయ్య కన్నా అల్లరి ఎక్కువ. ఈ సంగీతం వల్ల తను ఏమైనా కామ్ అయిందంటారా? అట్లాంటిది ఏమీ లేదు. లేదు, అట్లాంటి అట్లాంటిది నో ఏమీ సిల్లీ లేదు. ఫీలింగ్స్. లేదు, నో సిల్లీ ఫీలింగ్స్. ప్రాక్టీస్ చేస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత అల్లరి అంటే స్టార్ట్ అవుతుంది. అన్నకి టీస్ మాత్రం చేస్తుంది. ఏదైనా అదే వాడు ఏదైనా నాటీ థింగ్స్ లైక్ అలా చేస్తే అన్నని బాగా ఆట పెడతావా? ఇరిటేట్ చేయడం ఇష్టం. అన్న ఇరిటేట్ చేస్తే మాత్రం మళ్ళీ ఎలా ఎలా ఇరిటేట్ చేస్తావు? పాట పాడుతుంది ఒక ఏం పాట? ఇప్పుడు ఏంటంటే కెమెరాని చూసి ఒరే అన్నయ్య ఇది నీ కోసం పాడతా తీగ వేదిక మీద పాడుతున్నాను అని చెప్పి ఆ పాట ఏంటో నువ్వు పాడాలి. అన్నా అన్నా ఇది నీకోసం. పప్పులంటి అబ్బాయి శుద్ధ పప్పు చిన్నారి, బాధ నేను పడుతున్నా చెప్పుకోలేకున్నా. ఇంకా పంచ్ లైన్ కోసం వెయిటింగ్ అంతేనా? అంతే పాడతాను సార్. అవునా? ఇది నువ్వే రాసుకున్నావా? లేదు, ఉంది, పాట ఉంది సార్. ఈ పాట ఉందా? సిచ్యువేషన్ బట్టి పాడుతుంది. వాడే కొంచెం అల్లరి చేస్తాడు కదా, సో అది చూసేసి ఆ సిచ్యువేషన్ కి ఆ మేడం యాక్చువల్లీ షిన్షాన్ వాళ్ళ అమ్మగారులానే మాట్లాడుతున్నారు మీరు. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఏం లేదు సార్. మీ అన్నయ్యకి ఇంకేమైనా చెప్పాలనా? లేదు, ఇంకంత ఏం లేదా? ఇంకేం లేదు. ఓకే. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు మీ అమ్మాయికిను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. మీ అన్నయ్య పేరేంటి? సంతోష్. సంతోష్. థ్యాంక్స్ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ. వెల్ డన్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.